హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారు? ఇక మా పిల్లల కోసం అయితే నేనైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆ స్నాక్స్ ఏంటిది అనుకుంటున్నారా? ఇవాళ అయితే పకోడీలు అయితే చేస్తున్నా. ఇక మా చిట్టి తల్లి అయితే స్కూల్కి పోయి అయితే వచ్చి కూర్చున్నది. ఇక రాసుకుంటుంది. ఇక తను రాసుడు మొదలు పెట్టింది అనుకో, ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇక రాసుకుంటా ఉంటే ఇక నేనైతే పిండిగా అయితే కలిపేసిన. ఆ పిండి కలిపేసి అది పిండి అయితే కొంతసేపు నానే లోపు అయితే ఇక రొట్టెలు చేద్దాం అనేసి రొట్టెల కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెడుతున్నా. ఇక వేడి నీళ్ళు పెడుతున్నా కానీ ఇప్పుడు అగ్గిపెట్టె అయితే అస్సలు లేదబ్బా మా ఇంట్లో. అందుకనే ఇక గ్యాస్ మీద అయితే కవర్ అయితే అంటించుకొచ్చిన. ఇక నిప్పు అయితే ఇక అంటించుకొచ్చి అయితే ఇక పెట్టేస్తున్నా. ఇక రొట్టెలు అయితే పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటాయంటే అబ్బా చెప్పలేమబ్బా, రుచి సూపర్ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తే సూపర్ ఉంటుంది. అందుకనే ఇక రొట్టెల కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టిన అబ్బా. ఇక వేడి నీళ్ళు కాగేలోపు అయితే మనం రొట్టెలు చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొద్దాం. ఇక ఇంట్లో పోయి నేనైతే రొట్టెలు చేయడానికి డబ్బా, రొట్టెలు పెట్టడానికి డబ్బా ఒకటి, పిండి అదంతా తీసుకొచ్చేసి అయితే పెట్టేసిన. ఇంకా కట్టెలు అయితే అవి కొంచెం అయితే మంచిగా మంట రావట్లేదు. అందుకనే ఇక పెద్ద కట్టె అయితే తీసుకొచ్చి పెడుతున్నా. ఇక బావకైతే నేనైతే దొడ్డు కట్టెలు ఎత్తుకొని వస్తా, కానీ బావ అయితే కట్టెలు అయితే ఎప్పుడు కొట్టాడు. ఇక ఎట్లా తీసుకొచ్చిండో అట్లనే పెట్టేసిన పోయిలా. అంతలోనే వేడి నీళ్ళు అయితే వేడిగా అయినాయి, బాగా హీట్ కావాలి వేడి నీళ్ళు. ఇందాక మీరు చూసారు కదా, అట్లా మరగాలి. మరిగిన తర్వాత ఇక ఎట్లాగో మంట కాలుతుంది కదా అని ఇక పెన్ అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇక పిండి అయితే కలుపుతున్నా అబ్బా. పిండి కలపడం అంటే మామూలు కాదు. పిండి కలిపితే ఎట్లుండాలంటే మళ్ళీ పిండి కలుపుడికే పిండి మొత్తం మెత్తగా అయిపోవాలి. అట్లా కలపాలి. ఇక కలపడం కూడా తొందరనే అయిపోతుంది. ఎందుకంటే ఫుల్ వేడి వాటర్ కదా, చేతికి బాగా వేడిగా వస్తుంది. ఇక కొన్ని వేడి నీళ్ళు అయితే ఉంచినాయి కదా, అందులో అయితే కొన్ని చల్లనీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకొని ఇక రొట్టెలు చేయడం అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. చూసేయండి జొన్న రొట్టెలు ఎట్లా చేస్తారో మీరు కూడా చూడండి. మా ఛానల్లో అయితే ఫుల్ వీడియో కూడా ఉంది, అసలు జొన్న రొట్టెలు ఎలా చేస్తారు, ఎలా చేస్తే మంచిగా ఉంటాయి అని ఆ వీడియో అయితే ఉంది, మీరైతే చూసేయండి. ఇక నేను చూడండి ఎంత తొందరగా చేస్తున్నా. మా అంటే ఆ డబ్బాతోనైతే తొందరగా చేసేస్తున్నా. రౌండ్గా వచ్చేసింది. కర్ర లేకున్నా మంచిగా డబ్బాతోనే మంచిగా చేయొచ్చు తొందరగా. ఇక రొట్టెలు చేయడం కూడా అయిపోతున్నాయి. రొట్టెలు చూడండి, రొట్టెలు చేయడం ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా కట్టెల పొయ్యి మీదనే చేయాలి. ఏ వంట అయినా సరే నాకు కట్టెల పొయ్యి మీద చేస్తేనే మస్తు నచ్చుతుంది. అదే గ్యాస్ మీద చేస్తే మాత్రం ఆ రోజైతే నేను ఏం తినబుద్ధి కాదు నాకు. అందుకని ఇక రొట్టెలు చేయడం కూడా అయిపోయింది. ఇక మా శివకైతే రొట్టెలు అయితే తినమని చెప్తున్నా, ఎందుకంటే పిల్లలకైతే కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది. అందుకనే స్నాక్ చేయమంటే ఇక పొకడీలకు పిండి కూడా కలిపేసిన. ఇక రొట్టె తింటా అంటే ఇక రొట్టెలు ఇచ్చేస్తున్నా. వీడియోలోకి రావాలంటే అస్సలు రాడు. ఇక కాకరకాయ కర్రీ ఉంది కానీ అది వాసన బట్టి అబ్బా అన్నాడు శివ. ఇక అంతలోనే ఇక పిండి కలిపినా కదా పొగడి చేయడానికి, అంతలోపే నేను రొట్టెలు చేసేలోపు పిండి అయితే మొత్తం నానింది. ఇక నానింది కదా అని ఇక నేనైతే తెచ్చి అయితే ఇక కట్టెల పొయ్యి మీద చేస్తున్నా అబ్బా. మీరు కూడా ఒక్కొక్కసారి ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే ఎంత రుచికరంగా వస్తాయంటే చెప్పలేము అబ్బా. చేసి తింటే కానీ ఆ రుచి మనకు తెలియదు, అంత మంచిగా ఉంటుంది అబ్బా. వీడియో చూస్తారు కానీ కొన్ని లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా పకోడీలు అయితే చేస్తున్నాను చూసేయండి. ఏదో మా పల్లెటూరులో ఇట్లా మాకు వచ్చినట్టయితే మేము చేస్తున్నాం. మీకు నచ్చిందా? నేనైతే ఇలానే చేస్తా ఎప్పుడు చేసినా. ఇక మంట అయితే ఫుల్ అయిపోయింది, నా చేతికి అయితే మండుతుంది. అందుకనే కట్టెలు అయితే బాగా మంట వస్తుందని తీసేసిన. ఇక చేస్తున్నా, ఎందుకంటే కొంచెమే చేసేస్తున్నాం, మంచిగా తొందరగా అయిపోతుంది. కొన్ని చేస్తేనే మస్తు టేస్ట్ వస్తుంది. అదే చాలా చేసినాం అనుకో టేస్ట్ అనేది రాదు. ఏదైనా కొంచెమే చేసుకొని తినాలి, అప్పుడే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇది చేసుడు వరకే కానీ నాకైతే తినడానికైతే ఒక్కడి కూడా మింగలవు. నేను చేయడానికే సరిపోతా, వాళ్ళేమో తినడానికే సరిపోతారు. ఇక ఇది మా ఇంట్లో పరిస్థితి. ఇక అంతలోపే ఇక నేనైతే బియ్యం తీసుకొచ్చి అయితే ఇప్పుడు ఇది ఈవినింగ్ లాగా అన్నమాట. అందుకనే ఇక అన్నం వండాలి, రొట్టెలు చేయాలి, కూర వండాలి. పొయ్యి దగ్గర కూర్చుంటే అసలు విరామమే ఉండదు. ఇక మా పాపకైతే పకోడీలు అయితే తినిపిస్తున్నా అబ్బా. టేస్ట్ చెప్పు చిట్టి తల్లి అంటే
నవ్వుతుంది. అవ్వా ఇప్పుడు కొంచెం కొరికింది కదా, ఇక నాలుకకు టేస్ట్ అనేది వచ్చింది, ఇక సూపర్ అని. మా బావగా అయితే టేస్ట్ చూడమని అయితే నోట్లో పెట్టినా, ఇక మా బావ అయితే ఎట్లా చేసిన అబ్బా అని సూపర్ ఉందని అయితే షాక్లో, అసలు దిమ్మ తిరిగే షాక్లో అయితే ఉన్నాడు. ఇక మీరైతే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.